ఎట్లా ఉంది ఆంధ్రాలో పాలిటిక్స్? వేస్ట్ నిన్న దాని గురించి మాట్లాడాను. ఏముందన్న, ఏం మాట్లాడే ఏం లేదు అక్కడ. అభివృద్ధి అసలు ఏం లేదన్న. నా యాక్చువల్ చెప్పాలంటే నేను స్టూడెంట్. నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఇది దీనిలో చూస్తున్నాం. ఇప్పుడు అన్నా కంటే ముందుండే ప్రభుత్వంలో ఏదో పని చేసుకున్నవాడు వాడు చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు లేదో, కానీ 5 రూపాయలు పూటకి తింటుండే. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఎంత రోజు 200-500 సంపాయి, ఇప్పుడు లేకపోయింటాడు కదా, వానికి తినేకి అన్నం లేదనమాట. అది చాలా కష్టం. సంపాదన లేనివాడికి ఉచితంగా అన్నం తినే అది కూడా ఏదో మందు మద్యపానం నిషేధం అన్నాడు. అప్పుడు ఏదో 50 రూపాయలు 200 సంపాదించి 50 రూపాయలు తాగి 150 తీసుకున్నాను. ఇప్పుడు 200 సంపాదించి ఆడే పెడతాడు తిండి లేక. ఎందుకంటే ఇప్పుడు మద్యపానం నిషేధం అండి అన్న. యాక్చువల్ మద్యపానం నిషేధం అంటే మనకి మొత్తం మీడియా క్లోజ్ చేయాలి. ఉండి రేట్లు పెంచి మద్యపానం అమ్మితే ఎట్లా అమ్మలేదు? అది ఎంతవరకు న్యాయం చెప్పండి? లేదన్నా, అది మాట్లాడగానే చాలా వేస్ట్. చెప్పండి. మరి ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ లో వస్తున్నారు. అతను తప్పితే ఎవరు వచ్చినా ప్రజల మీద ఇంత ప్రెషర్ ఉండదన్న. ముందు ప్రభుత్వాలు దోచుకున్నాను నేను. ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచిగా చెప్పాను, అన్ని ప్రభుత్వాలు దోచుకుంటానే, కానీ ప్రజల మీద ఇంత ప్రెషర్ ఉండదు. ఏది వాళ్ళు ప్రజలు చేసుకుంటూ వీళ్ళు దోచుకుంటారు, కానీ దోచుకుంటూ జనాలకు పెడతారు. విధానాలు కాదు, నీ దగ్గర అంతా నాకు మొత్తం ఇచ్చాను. చాలా పథకాలు పెట్టి డైరెక్ట్ అకౌంట్ లకు డబ్బులు వేస్తున్నా. అదే నా మైనస్ పాయింట్. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్ గా ఒక సింహాన్ని బోన్లో వేస్తామన్నా మనం. బోన్లో వేసి డైలీ ఫుడ్ పెడితే దాన్ని సడన్ గా అడవిలో కోలుతావు. అది ఏం చేస్తుంది? నువ్వు వేటాడుతుందా? మర్చిపోతుంది వేటాడేది. ఇప్పుడు ప్రజలు కూడా అంతేనా, 10,000 వేస్తాడు, వేసి తింటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 10,000 కోసం వెయిట్ చేస్తారు. కానీ మిగతా అతను చేయాల్సిన వర్క్ ఏమి, అతను చేయాల్సిన డ్యూటీ ఏమి, అవన్నీ కూడా ఆలోచించన్న. జనాలు ఏం చేస్తారంటే మధ్యలో అంటే సోమరిపోతులో తయారేస్తున్నాడు ఈ ప్రభుత్వం, అంతే అన్న. సో ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా ఆంధ్రాలో? లేదన్న, నాది అంటే 50% నా తెలుసుకున్నాడు కరెక్ట్ ఉంటాడు, తెలియనివాడు మాత్రము మళ్ళీ దానికి వేస్తాడు అన్న. అంతే. కొంతమంది ఏమంటారంటే రెడ్డి పరంగా రెడ్డిస్ అంటారు. మేము కూడా రెడ్డిస్ రెడ్డిస్ కాదు, నా పేరు కార్తీక్ రెడ్డి. వేయను అన్న. ఎందుకంటే నా యాక్చువల్ ఒకటి చెప్పాలంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరిది మనది. ఇప్పుడు అక్కడ మన అధ్యక్షులు ఎవరు ఉండాలి? మనోళ్ళు ఉండాలి, మన హిందూస్ ఉండాలి. అక్కడ క్రిస్టియన్స్ పెట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద నామస్మరణ చేయకూడదు అంటూ చాలా చేస్తున్నారు. అది కూడా అక్కడికి వచ్చే డబ్బులతో మన గూడళ్ళకి మాత్రమే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటిది చర్చిలు కట్టేది అవన్నీ ఎంతవరకు అన్న న్యాయం? అంతవరకన్నా చాలా ఉన్నాయి నావి. చెప్తాను ఏం మాట్లాడమన్నా కానీ అసలు మాట నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. మీరు అడిగిన చెప్పారు అంతే అన్న. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ లో పోతుంది కదా, మరి మేము అందరం కలవడం వల్ల శక్తులు ఎక్కువ ఉంటాయి, చేయడానికి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. మీరు ఎందుకు జగన్ నే కోరుకుంటున్నారు? వాళ్ళందరూ కలిపినా జగన్ చేసినంత ఇంప్రూవ్మెంట్ ఇంకెవరు చేయలేరు. మరి ఇండస్ట్రీల పరంగా డెవలప్మెంట్ లేదు కదా ఆంధ్రాలో. అది నిజమే, కానీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఒకవేళ సీఎం జగన్ గెలిస్తే కనుక అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. జగనే రావాలనుకుంటున్నారు. జగనే రావాలి. ఈ టీడీపీ జనసేన అలయన్స్ ఇది ఇంకా అది వేస్ట్ ఎట్లా ఉంది ఆంధ్రాలో? ఇంకో ప్రజారాజ్యం జగన్ అన్న డెవలపింగ్ లేదబ్బా. ఉద్యోగస్తులు ఉద్యోగాలు అయ్యలేవు. డబ్బులు ఇస్తున్నాడు జనాలు డబ్బులు ఇచ్చి జనాలు పోసిన అంటే కరెక్ట్ కాదు. అంటే లేనోళ్ళు కూడా చూస్తున్నాడు, లేనోళ్ళు కూడా చూస్తున్నాడు. కాకపోతే అంటే యూత్ ని కూడా ఆయన ఏదో డబ్బులు ఇవ్వకుండా కష్టపెట్టి జాబ్లు అటువంటి ఇప్పిస్తే బాగుంటుంది. అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అంటే జనసేన, టీడీపీ అలయన్స్ లో వస్తున్నారు కదా. జనసేన కష్టపడుతున్నాడు, ఆయన ప్రజలే గుర్తించాలి. టీడీపీ అంటే ఇంక అందరికీ తెలిసిందే. జగన్ చేస్తున్నారు కానీ కరెక్ట్ కాదు, అట్లా చేయటం కాదు. సో అందరికీ మెప్పించేలా చెయ్యాలి. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రాలో? ఎవరు వస్తే బాగుంటది అంటే ఏం చెప్తాం, అందరూ బిట్ల కింద ఉన్నారు అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ చెప్పడానికి. జగన్ ఏంటి ఇట్లా చేస్తే బాగుంటదని ఆయన అనుకుంటారు కానీ కాకపోతే అందదు. కడకి వెళ్ళేటప్పటికి అది రివర్స్ అయిపోతుంది కొన్ని దుక్కులు. ఎక్కడ ఎవరు? శ్రీకాకుళం. ఆంధ్ర రాజకీయాలు మరి జోరుదారి నడుస్తున్నాయి కదా, అక్కడ ఎవరు వస్తే బాగుంటది? నాకంత ఐడియా లేదు బ్రో. అంటే ఒకటి ఆలోచన ఉంటది కదా, జగన్ పాలన చూసాం కదా ఇన్ని రోజులు, ఎట్లా ఉంది? పర్లేదు, బానే ఉంది. యువకులకు బాగానే చేసిండా? యూత్ కి చేసిండా? ఉద్యోగాలు లేవు అంటారు చాలా మంది. చాలా ఉద్యోగాలకైతే చాలా కష్టం, ఎవరికి ఏమి అంతగా సపోర్ట్ చేయలే. మిగతా అన్ని విధాలు ఓకేనా? అన్ని విధాల కంటే పెద్దవాళ్ళకి ఉపయోగపడిండు, కుర్ర వాళ్ళకి ఇంకా దేనికి అంతగా సపోర్ట్ చేయలేదు, ఉపయోగపడలేదు. మరి అందరికి బాగా కావాలంటే మళ్ళీ జగనే రావాలా, లేకపోతే టీడీపీ జనసేన అలయన్స్ వీళ్ళు వస్తే బాగుంటుందా? టీడీపీ వస్తే బెస్ట్ అనుకుంటా. టీడీపీ వస్తే చేయగలుగుతాడా? పవన్ కళ్యాణ్
మంచి రెస్పాన్స్ ఉందా ఆంధ్రలో? ఉంది ఈసారి గెలుస్తాడా? ఖచ్చితంగా అని చెప్పలేము, కాకపోతే మేబీ గెలచ్చు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా కూడా చెప్పలేము, ఎమ్మెల్యే అవుతాడని కూడా. అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అవుతాడు. ఇచ్చిన 21 సీట్లు గెలుస్తారా లేదా అన్నది డౌట్. యూత్కి అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు మనకంత ఉద్యోగులు ఏం లేవు బ్రో, అసలు జాబ్స్ దాని మీద అంతా ఏం లేదు. వాళ్ళు జగన్ వల్ల పర్లేదు, ఇప్పుడు జగన్ వల్ల కొన్ని పథకాలు వచ్చాయి బాగానే, పర్లేదు పర్లేదంటారా? ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చినాయి కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ లో ఉంది, బీజేపీ కూడా ఉంది వాళ్ళతో పాటు. జగన్ వల్ల కొద్దిగా తల్లిదండ్రులు కానీ పిల్లలకి స్టూడెంట్స్ కానీ కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది, బాగుపడుతున్నారు. నేనైతే జగన్కే మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాను. జగనే నాకైతే.